విద్యార్థులను అన్ని రకాలుగా మోసం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి విద్య అందించాలి, వారు ఎటువంటి చదువులు చదవడానికైనా ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏ చదువులు చదవడానికైనా సరే వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు అనేటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం తీసుకొని వచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం లేదు, విద్యా దీవెన గురించి మాట్లాడడం లేదు, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడడం లేదు. 800 కోట్లు రిలీజ్ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంకా 3200 కోట్లు ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వాలన్నా, లేకుంటే తమిళనాడు గవర్నమెంటో కేరళ గవర్నమెంటో ఇవ్వాలన్నా? ఇంకా 3200 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక విద్యా దీవెనకే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్కు 12,000 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినారు. మీరు గత 9-10 నెలల్లో విద్యా దీవెనకు రూపాయి ఖర్చు చేయలేదు. మీరు ఈ బడ్జెట్లో కూడా మీరు విద్యా దీవెన గురించి మాట్లాడలేదు, ట్యాబుల గురించి మాట్లాడలేదు, బైజూస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు. అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఎడ్యుకేషన్ హెల్త్లో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు చేసి ముందరు పోయినారు. నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా తయారు చేశారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తెచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిట్ చేసే స్థాయికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది. అటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ సిలబస్, గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ సిలబస్ ఏ రాష్ట్రంలో లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు. అదే ప్రైవేట్ స్కూల్లో సిబిఎస్ఈ చదవాలంటే ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా 50,000 ఖర్చు వస్తుంది. కానీ ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టారు. ప్రతి క్లాస్కు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియంలో కూడా వాళ్ళు విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఒక పేజీకి ఒక పక్క ఇంగ్లీషు, ఒక పక్క తెలుగు ట్రాన్స్లేట్ చేసి టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేసేటువంటి స్టేట్ భారతదేశం లేదన్నదంటే ఒక ఆంధ్రప్రదేశ్. అదే కాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్తే అంత అర్థం కాకుంటే వాళ్ళకి ట్యాబులు ఇచ్చినారు. తర్వాత బైజూస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా టీచింగ్ పెట్టారు. ట్యాబులు ఇచ్చి వాళ్ళు ఇంటికి పోయినాక ట్యాబుల్లో కూడా చూసుకొని వాళ్ళు చదవచ్చని. మొన్న ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడతారు, పిల్లలకు ట్యాబులు ఇచ్చినారు, వాళ్ళు ఏం చూస్తుంటారో దాంట్లో ఎటువంటి చూస్తుంటారో వాళ్ళు చెడిపోతుంటారని. అంటే మీకు వక్ర బుద్ధి ఉంటే అందరినీ వక్ర బుద్ధితోనే ఆలోచిస్తుంటారు. పిల్లలు చదువుకొని వాళ్ళకు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్యాబులు ఇస్తే దాన్ని మీరు అంత అపహాస్యంగా వాళ్ళు ఏం చూసుకొని చెడిపోతున్నారు అంటే ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే మీ సంస్కారం ఎక్కడ ఉందో, ఎక్కడి వరకు ఉందో అక్కడనే తెలిసిపోతుంది. ఎడ్యుకేషన్ మీద మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ తెలిసిపోతుంది. అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే మాట్లాడింది. తల్లిదండ్రులు ఆందోళన ఉన్నారంట, వాళ్ళకి లేని ఆందోళన వీళ్ళకు ఉంది ఈరోజు. ఏమంటే మళ్ళీ ట్యాబులు పంచాల్సి వస్తుంది అని దాన్ని ఎగరగొట్టడానికి ఏదో ఒక మార్గం వెతుకులాడుకోవడం. అంతేకాకుండా ఈరోజు ట్యాబులు ఇవ్వడం లేదు, విద్యా దీవెన ఇవ్వడం లేదు. ఈరోజు విద్యార్థులందరికీ కూడా చిక్కీలు కానీ వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ ఉండాలి, వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉండాలి, విటమిన్స్ ఉండేటువంటి ఫుడ్ ఉండాలని
వాళ్ళకి చిక్కీలు కావచ్చు, ఎగ్గు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ క్రమం తప్పకుండా ఇచ్చినటువంటిది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చిక్కీలు లేవు. మెనూలో ఏదో ఇప్పుడు రోజు టీవీలో చూపిస్తూ ఉంటారు. ఒక స్పూను అన్నం పెట్టి మళ్ళీ రెండోసారి అడిగితే గదురుకుంటున్నారు. నీళ్ళ సాంబార్ ఉందని అధికారులు ఇన్స్పెక్ట్ చేసి సీరియస్ అవుతున్నారు. అంటే మీరు బిల్లులు ఇవ్వడం లేదు కాబట్టి మజ్జిగ పల్సన్ అయిపోయింది, సాంబార్ రసం అయిపోయింది. ఆ పరిస్థితికి వస్తుంది. మీరు ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రెండోది, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాదాపుగా 7,200 కోట్లు అవుతుంది సంవత్సరానికి. పోయిన సంవత్సరం ఎగరగొట్టారు, ఈ సంవత్సరం ఎగరగొట్టారు. ఒక్కొక్కరికి 36,000 చొప్పున ఒక్కొక్క నిరుద్యోగికి మీరు 2 సంవత్సరాలలో 72,000 రూపాయలు అప్పు ఉండారా లేదా? 72,000 అప్పు ఉండారు మీరు. అదే కాకుండా ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళకు ఏదైతే ఒక ఉద్యోగము వాళ్ళకు ఉండిందో, వాలంటీర్స్కు జీవనాధారం ఉండిందో, వాలంటీర్లందరినీ దాదాపుగా 2,60,000 మంది వాలంటీర్లందరినీ తీసేసి వాళ్ళ నిరుద్యోగులుగా మార్చినారు. 20 లక్షల ఉద్యోగాలు దేవుడేరు, 2,60,000 మందిని రోడ్డు మీద వేసినారు, జీవనోపాధి లేకుండా చేసినారు. ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం ఎక్కడ పెట్టినారు? ప్రమాణ స్వీకారంలో చేసిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి మీద పెట్టినారు, గీకినాడు. ఏమైంది? సంవత్సరం అవుతుంది. ఏదో ఒక సాకు పెడుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇలా ఫస్ట్ 18,000 ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ దానిలో తగ్గించినారు, 14,000 అన్నారు, 12,000 అన్నారు. రేపు మళ్ళీ 5,000కి తెస్తారా, 6,000కి తెస్తారా అనే అనుమానాలు కూడా అందరికీ ఉన్నాయి. అసలు డిఎస్సి ఇస్తారా లేదా? మొన్న లోకేష్ గారు ఏం చెప్పినారు? 3వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పినాడు. ఇది 3/9 వచ్చా. ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు. జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి 1.